చీఫ్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ వేర్ ఆర్ యూ? ఈడ పిల్లలు చచ్చిపోతుంటే నువ్వు పోయి జల్సాలు చేస్తున్నావా అమెరికాలో? ఇంకొక మంత్రి నిన్న మాట్లాడతాడు, ఇలా మేము ఇన్వెస్ట్మెంట్లు తెచ్చినప్పుడు ఏమన్నా చేస్తా. అరే మీ లెక్క మేము డ్రామాలు చేయలేదయా. బాజాబ్తు ఇన్వెస్ట్మెంట్లు కేటీఆర్ గారు బయటికి పోయినప్పుడు ఈ బోడీ లాంటి కంపెనీలు తీసుకురాలేదు. జబర్దస్త్ కంపెనీలు తీసుకొచ్చినాం, ఫాక్స్కాన్ని తీసుకొచ్చినాం, అమెజాన్ని తీసుకొని వచ్చిండు, అద్భుతమైన తీసుకొని వచ్చిండు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిండు, అద్భుతమైన జాబులు క్రియేట్ చేసిండు. ఇది వాస్తవం కాదా? మీ లెక్క డ్రామాలు చేయలేమేం. మీరు ఈ 10 నెలలు అవుతుంది, ఒక్క గవర్నమెంట్ జాబ్ అన్నా మీరు ఇచ్చిర్రా? ఒక్క ప్రైవేట్ జాబ్ అన్నా మీరు ఇచ్చిర్రా? మీ లెక్క యాక్షన్లు చేయలే మా కేటీఆర్ గారు. బాజాబ్తూ మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఇలా 10 లక్షల ఐటీ జాబులు కూడా కేటీఆర్ గారు తీసుకొచ్చి ఇలా యువతనికి ఇచ్చి కాపాడుకుంది. వాస్తవం కాదా? మీరు మీరు అబద్ధాలు చెప్పి మీరు ఏదో ఉపన్యాసాలు ఇచ్చి బోర్డు ఉపన్యాసాలు ఇచ్చి యాక్షన్ చేస్తే యాక్షన్ అయిపోతుంది. దిస్ ఇస్ నాట్ ద ట్రూత్. ఇలా జనాలు నవ్వుకుంటారు. మొన్న కేటీఆర్ గారి ఇంగ్లీష్ మీద ఒక కామెంట్ చేసిండు. ఈయన ఏంటిదో కామెంట్ చేసిండు, నవ్వుకుంటారు ముఖ్యమంత్రి గారిని మీద. ఇలా జస్ట్ బికాజ్ యూ డోంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్, ఇలా యూఆర్ మేకింగ్ యూఆర్ అబ్సల్యూట్. నీకు జెలసీ, కేటీఆర్ గారి మీద జెలసీ కనబడుతుందని మొత్తం ప్రజలు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి నవ్వుకురు నీ మీద ఇష్యూలా. ఇది నిజం కాదా? ఇది అసలు తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం నవ్వుకుంది. ఇలా కేటీఆర్ గారు ఎంత అద్భుతమైన పేరు తెస్తూ ఉన్నారు, ఇలా ఎంత అద్భుతంగా మాట్లాడతారు. నీకు ఇంగ్లీష్ రాకపోతే ట్యూటర్ని పెట్టుకొని నేర్చుకొని ఆయనను చూసి ఈర్చపడకు. ఇంకా ఆయన కంటే ఇంకా మంచిగా చేయాలనేది నేర్చుకో, ఇంకా మంచిగా మాట్లాడు ఇంగ్లీష్. నీ ఇంగ్లీష్ చూసి దేవుడా దండం పెట్టాలి డావోస్లో ఒక్కొక్కడు ఉరికిండు, ఈ పరిస్థితి చేసుకొని వచ్చిండు. కాబట్టి నువ్వు కేటీఆర్ గారి మీద ఏడవకు. దయచేసి కేటీఆర్ గారి మీద ఏడుచుడు బంద్ చేసి, కేటీఆర్ గారు దిగిపోయారా బాబు. కేటీఆర్ గారు ఇప్పుడు ఒట్టి ఒక ఎమ్మెల్యే, కేసీఆర్ గారు కూడా దిగిపోయారు బాబు. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకులు మేము అంతే. ఇక నువ్వు ముఖ్యమంత్రి అయినా, మీ ప్రభుత్వం వచ్చింది, మా మీద ఏడుచుడు బంద్ చేసి నువ్వు ఏం పని చేస్తావు పని చేయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.